కలికాలం అంటే గిదేనేమో. ఈ మధ్య కాలంలో ఏ హీరో చూసుకున్నా అస్సలు మొహమాట పడతలేరంట. చేతుల పైసలు పెడితే తప్పించి కాళ్ళు కదుపుతలేరంట. ఇక గిది హీరోల కష్టకాలం ఏం కాదు. నష్టాలలో ఉన్న నిర్మాతలకు ఉచితంగా సినిమాలు మేమెందుకు చేయాలి? ఇక మాకేం పట్టింది? మీ బాధలకు మాకేం అవసరం? మాకు మా పారితోషికం ఆడ పెడితే తప్పమేం గదరం అనేటట్టుగా అయిపోయిందంట కాలం. అయితే మొన్న ఆ మధ్య కాలంలో ఒక మాస్ హీరో గిట్లా పైసలు పారితోషికం చేతిలో పెడితే తప్పించి సినిమా షూటింగు హాజరుగా లేదంట. గంతే కాదు, ఇక మళ్ళీ నిర్మాత గిట్లా ఏం చేస్తారు? పైసలు ఇస్తావా సస్తావా? వాళ్ళకేమో ఇంక సినిమా అనేది పూర్తి కావాల్సిందే ఆయే. ఇక చివరకు నిర్మాత ఇక వడ్డీకి పైసలు తీసుకొని పారితోషికం పంపిస్తే తప్ప షూటింగ్‌కి రాలేదంట. ఇక చూసిర్రా ఎంత విచారణ కలిగే విషయం అనేది. అంతేకాదు, గిప్పుడు ఇంకో మాస్ హీరో గిట్లా గదే తోల నడుస్తున్నారని తెలుస్తున్నది. ఇక ఆళ్ళు గిట్లా చేతిలో పైసలు పెడితే తప్పించి అడుగు ముందుకు ఏస్తలేరంట. ఇక అసలుకే ఇప్పుడు చాలా హీరోలు ఫ్లాప్‌లు సవి చూడడంతోని అసలు పిలిచి మరీ సినిమా తీసుడే గొప్ప విషయం అనుకుంటే, ఇక పారితోషికం అనేది ఓ రోజు ముందైతది, ఓ రోజు ఎనక్కైతది. ఇక ఆ విషయం ఆలోచించుకోవచ్చుగా. యాడికి పోతారా? అరే ఇట్లా మనల్ని వదిలేసి పారిపోతారా ఏంది? ఆళ్ళు చేస్తున్నది పెద్ద సినిమా బ్యానర్‌లా అని ఇట్లా ఆళ్ళు చూస్తలేరంట. ఇక అవసరమైన పైసలు మాత్రం చేత పెడతనే తప్ప ఆళ్ళు ముందుకు కదులుతలేరంట. ఇక దీనికి తోడు ఇక నిర్మాణ సంస్థలు ఇట్లా అప్పటికప్పుడు వేగంగా పైసలు సర్దుబాటు చేసి ఇచ్చిందంట. అప్పుడు గినక హీరో మిగతా సినిమా షూటింగ్‌కు వచ్చి మరి పోస్ట్ ప్రొడక్షన్‌లకి హాజరయిండంట. ఇంగ చూసిర్రా? మళ్ళా అసలుకే ఇక గిది గిట్ల వ్యాపారం అని అంటారేమో, మనకెందుకులే గాని. మొత్తం మీద ఇక హీరో ఎవలంటారు? ఇంక గది ఏ సినిమాకై ఉంటది? మీరు గిట్లా ఊహించి కామెంట్‌లల్ల కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంట ఉంటది, అది కూడా నొక్కుర్రి, మళ్ళొస్తా.